ఒక గ్రామీణ భారతీయ గ్రామం నడిబొడ్డున లీలా అనే మహిళ తనది కాని జీవితాన్ని గడిపింది. గతం గుర్తు లేకుండా ఊరి పొలిమేరల్లో తిరుగుతూ చిన్నతనంలో దొరికిపోయింది. గ్రామస్థులు వారి హృదయపూర్వక హృదయాలతో ఆమెను తీసుకుని తమలో ఒకరిగా పెంచారు. కాని లీల వయసు పెరిగే కొద్దీ ఆమె చుట్టూ ఉన్న ప్రపంచం నుండి డిస్కనెక్ట్ అవుతున్నట్లు అనుభూతి చెందడం ప్రారంభించింది. ఆమె ఒక దెయ్యంలా భావించింది. అదృశ్యంగా మరియు అప్రధానంగా, ఉద్దేశ్యం లేదా గుర్తింపు లేకుండా జీవితంలో కూరుకుపోయింది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారే కొద్దీ లీలకి బంధం తెగిపోయింది. ఆమె నిజంగా ఎవరో కనుక్కోగలదా, లేదా ఈ అనిశ్చితి సముద్రంలో ఆమె ఎప్పటికీ కోల్పోతుందా అని ఆమె ఆలోచించడం ప్రారంభించింది. కాని ఆమెను తినేస్తానని బెదిరించే నిరాశ యొక్క అధిక భావం ఉన్నప్పటికీ లీలా ఆశ యొక్క మెరుపును పట్టుకుంది. ఏదో ఒక రోజు ఆమె ఒక క్లూపై పొరపాట్లు చేస్తుందని ఆమె ఆశించింది. అది తన నిజమైన స్వభావానికి దారితీసే ఒక థ్రెడ్. మరియు ఆ ఆశతో ఆమె ఒక సమయంలో ఒక అడుగు తెలియని లోకి ముందుకు కొనసాగింది. ఆపై ఆమె చెట్టులా మేల్కొంది.